హలో గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం వచ్చేసి ఈ వీడియోలో ఓటర్ లిస్ట్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే చాలా మంది కూడా వాళ్ళు ఏ వార్డులో ఉన్నామనే విషయం కూడా తెలియదు. సో అందుకే నేను మీకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను ఈ వీడియోలో పూర్తిగా ఓటర్ లిస్ట్ని ఎలా డౌన్లోడ్ చేయాలో చూపించడం జరుగుతుంది. దయచేసి మీరు చూడగలరని నేను కోరుకుంటున్నాను. ముందుగా మీరు మీ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్ అని టైప్ చేయండి. మీరు టైప్ చేస్తే ఇక్కడ మీకు ఫైనల్ డ్రాఫ్ట్ రోల్స్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఫైనల్ రోల్స్లో జీపీ ఉంది కదా, ఆ జీపీ దగ్గర క్లిక్ చేయండి. జీపీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. డిస్టిక్ దగ్గర సో నెక్స్ట్ మండల్ దగ్గర మీది ఏ మండలో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీది ఏ గ్రామ పంచాయతీకి వస్తుందో మీ విలేజ్ పేరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ ఉంది. ఈ క్యాప్చా కోడ్ కూడా సేమ్ ఎలా ఉందో అలాగనే ఎంట్రీ చేయండి. ఈ క్యాప్చా కోడ్ ఎంట్రీ చేశాక అక్కడ మీకు వార్డ్ వైజ్ డాటా అని ఉంది. సో మీరు దాని మీద క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ మీ విలేజ్లో ఎన్ని వార్డ్స్ ఉన్నాయో ఆ వార్డ్స్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా రావడం జరుగుతుంది. మీరు అలా కిందికి స్క్రోల్ చేయండి. ఇంకా కిందికి స్క్రోల్ చేస్తే అక్కడ ఉంటాయి చూడండి. ఇక్కడ మీకు ఎన్ని వార్డ్స్ ఉన్నాయో, మీ విలేజ్లో ఎన్ని వార్డ్స్ ఉన్నాయో అలాగే కంప్లీట్ అన్ని వార్డ్స్ డీటెయిల్స్ కూడా ఉండడం జరిగింది. మీది ఏ వార్డు కిందికి వస్తుందో ఆ వార్డు ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. తర్వాత మీరు ఏదైనా ఒక వార్డుని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఓపెన్ చేయండి. మీకు కంప్లీట్గా మీ విలేజ్లో ఎంతమంది పేర్లు అయితే ఉన్నాయో ఓటర్ లిస్ట్ మొత్తం కూడా మీకు కనిపించడం జరుగుతుంది. ఓకే గాయ్స్, ఇది ప్రాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.